విశాఖలో బీఆర్ఎస్ పార్టీ నేతలు నిరసనకు దిగారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగుతున్న ఏపీ బీజేపీ నేతలు మద్దతు ప్రకటించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఉద్యమాలు జరుగుతున్నా నేటికి బీజేపీ నేతలు మద్దతు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులతో కలిసి పోరాటంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. నేను బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఈ నిరసన తెలియజేయడానికి కారణం ఏమిటి అని అంటే, మీకు తెలుసు గత 2 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ యొక్క ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తూ ఉంది. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి, కానీ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ ఉద్యమంలో పాల్గొనలేదు. మీరంతా తెలుగువారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులంతా కూడా తెలుగువారు, ఇక్కడ పదవులు అనుభవించారు, ఇక్కడ ప్రజలంతా కూడా మీకు ఓట్లు వేశారు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ నాయకులు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒకటే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులంతా కూడా ఉక్కు ఉద్యమంలో కార్మికులతో కలిసి మీరు పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఖచ్చితంగా కేంద్రం తీసుకున్నటువంటి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మీరు కూడా ఉద్యమంలోకి రావాలి. నేను ఇంకోటి చెప్తున్నా, ఈరోజు విశాఖపట్నం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారు కూడా పార్లమెంట్లో కనిపించట్లేదు, విశాఖపట్నంలో కూడా కనిపించట్లేదు. మీరు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలి. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే దిశగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు మరియు అలాగే ఎంపీ సత్యనారాయణ గారు కూడా కృషి చేయాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.